తొందరలో ఓకే ఈ బాకీలు నెరవేరుస్తుందని ఓకే ఇప్పుడు మన సురవి యాదయ్య గౌడ్ గారు సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. యాదయ్య గౌడ్ గారు ఏదైతే ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, అది మా బాధ్యత అని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? బీసీలకు సంబంధించి సామాజిక న్యాయం జరిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా దీని ద్వారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీ వాయిస్ రావడం లేదు, మీరు స్టక్ అయినట్టున్నారు. 18 నెలల నుంచి 19 నెలలకు నడుస్తుంది డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ అని ఈ ప్రకటించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓకే, అధికారం వచ్చిన తర్వాత బీసీలని కులగణన చేస్తున్నామని ఒక 6 నెలల సంధి దీని మీద అధ్యాయం చేస్తూ లెక్కలు తీస్తున్నామని చెప్పింది. చెప్పిన లెక్కలు కూడా దాదాపు మేము పూర్తి అయిందని ప్రకటన చేసి ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారితో సిగ్నేచర్ తీసుకొని కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వంలో పెట్టిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఆ రకంగా ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముంగట మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ మేము ఇస్తామని ఏ రకంగా హామీ ఇచ్చారు ప్రజలకు, ఆ రకంగా అమలు చూసుకోవాలి. కానీ మేము పార్టీల పరంగా ఇస్తాం అంటే, పార్టీల పరంగా అంటే చట్టభద్రత లేనిది యథావిధిగా మళ్ళా అవతల పార్టీ వాళ్ళు ఇవ్వాలని లేదు కదా. వీళ్ళు చట్టభద్రత కల్పించకుండా ఒక ఇళ్ళ కూడా బీసీలని మోసం చేస్తూ కాలయాపన చేస్తుండ్రు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, ఈ రకంగా ఇద్దరి మధ్యలో బీసీలని మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలంటే బీసీలకు 42% ఇవ్వాలంటే రాష్ట్ర పరిధిలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు ప్రకటించవచ్చు. ఉద్యోగము పరంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. ఆ ఆధీనంలో ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అమలు పరిచే విధంగా ఈ ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో అక్కడ కేంద్రానికి మేము ఇచ్చినాం కదా అని ఏ ఒక్కటి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళు సామాన్య పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ అది ఏమంటారు చూడు బుక్, అది అంబేద్కర్ రాజ్యాంగం కొని తిరుగుతూ మేము సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండవలసిన మంత్రివర్గంలో బీసీలు ఎంతమందికి ఉండాలి, బీసీలకు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి ఇచ్చారు, ఇవి ఎంపీ సీట్లు ఎంతమందికి ఇచ్చారు, గాడనే సామాజిక న్యాయం అని చెప్తారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న అధికారులు కూడా అధికారుల ప్రకారం వస్తే బీసీ అధికారులు ఎంతమంది ఉన్నారు అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నది ఇల్లది. ఏమైనా పేరుకు సామాజిక న్యాయం మేము బీసీల రిజర్వేషన్ లో అమలు పరుస్తామని బీసీలను మోసం చేయడం, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో చేయకపోవడం, ఇంకోటి రైతు బంధు 10,000 ఉన్నదాన్ని 12,000 15,000 చేస్తామని ఇట్లా చెప్పడం, చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు అవి ఇస్తామని చెప్పి అట్లా మోసం చేయడం, ఆడపిల్లల కళ్యాణం పెళ్లి చేసిన మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్ తో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇట్లాంటి హామీలు చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా 18 నెలల సంధి ఈ కులగణన చేస్తామని ఆపి తీరా ఇప్పుడు ఎన్నికలు పెడతామని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందనే ఒక అవకాశంతోని ఆ రకంగా బీసీలను మోసం చేయాలని చూస్తుంది. ఇది సరైనది కాదు. బీసీలను మోసం చేస్తే
బీసీల ఓట్లతో నువ్వు గద్దె మీద కూర్చున్నావు, కర్రు కాల్చి ఆత పెడతారు రేపు. నువ్వు నిజంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికీ మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చుట్టూ అనేక సార్లు తిరిగినా నువ్వు బిల్లులు ఇవ్వకుండా లాస్ట్ కు నిన్న కూడా ముఖ్యమంత్రిని పోయి కలుద్దామంటే గత ముఖ్యమంత్రి గడీలకు అడ్డం ఉన్నది, బద్దలు కొట్టినాము అయ్యి అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటి ముంగట సామాన్య కనీసం మీ సంఘము, మేము ప్రజాప్రతినిధులము, మేము మా సంఘం నుంచి 3 సార్లు పోయి మళ్ళా ఆడ గేట్ల ముంగట ఈయన పరికాపులు కాసినా గానీ మాకు ఇప్పటిదాకా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదు. అంటే పేరుకి ఇట్లా చెప్పుకుంటుంటారు కానీ పరిపాలనలో వైఫల్యం పూర్తిగా చెందింది. ఇప్పటికీ వీళ్ళు మా బీసీల పట్ల రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మీరు ప్రజాప్రతినిధులు అవుతారు, నన్ను మీరు గెలిపించరుగా, మేము నా బాధ్యత అంతా స్థానిక ప్రజాప్రతినిధులను చేసుకుంటామని చెప్పి ఉట్టి మాటలు చెప్పి రేపు ఈయనకు ఓటమి చలి చూడవలసి వస్తుంది. బీసీలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు పోతే ఆ మామూలుగా అది చిత్తు ఓడిస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఇప్పటిదాకా ఎన్నికలు ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా సరిగా ఏలేదు. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే అనేక రకాలుగా ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల మీద వివక్ష చూపుతుంది. ఉన్న గ్రామ పంచాయతీలను తీసుకుపోయి కార్పొరేట్ దాంట్లో కలపాలని, హెచ్ఎండి దాంట్లో అయితే 200 గ్రామ పంచాయతీలను ఈ మధ్యనే తీసుకొని హెచ్ఎండిలో కలపాలని చూస్తుంది. అక్కడ ఉపాధి హామీకి పనిచేసే కూలీల పుట్టగొట్టాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉపాధి హామీ చట్టం కూడా ఆ రకంగా ఉండాలని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏ ఒక్కటి కూడా ఒత్తిడి చేయలేదు. కానీ మా ఇప్పటికే గ్రామ పంచాయతీలోని సర్పంచుల పదవులు కూడా తగ్గించుకునేటందుకు 200 మంది సర్పంచులు పోతున్నారు. ఈ రకంగా చూస్తే వార్డు నెంబర్లు 2000 మంది వార్డు నెంబర్లు నష్టపోయేటట్టున్నారు. అంటే ఇట్లాంటి పరిపాలన స్థానిక పరిపాలనని ఒక నిర్వీర్యం చేసేందుకే కుట్రవంతున్నట్టు క్లియర్ గా ఇప్పటికే అన్న రామచంద్ర అన్న గౌడ్ గారు చెప్తూ ఒక ముచ్చట చెప్తుండు, ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు. మరి మా పెండింగ్ బిల్లులు ఇప్పటిదాకా కనీసం క్వాలిటీ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనీసం దీని మీద బిల్లులు ఇస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సర్పంచులు అక్కడక్కడ గొడవ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇట్లా గత ప్రభుత్వంలో చేసిన పనులు అంటే చేసిన బిల్లులే కదా అంటే అనేది 2 మాటలలో ఒక స్పష్టమైన మాట చెప్పలేకపోతుండు. కనీసము మమ్మల్ని ఒక ఇబ్బంది పెడుతూ మా సర్పంచులు ఇప్పటికే అంత ఎన్నికలు వస్తున్నాయంటే మా బిల్లులు రావేమో అని కొంతమంది మనోధైర్యం కోల్పోతూ ఆత్మహత్యలు చేసుకుంటారు. అయినా కానీ మా ఆత్మహత్యలు పట్టనట్టు వ్యవహరిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో సర్పంచులు బిల్లులు అడిగితే నిర్బంధించే కాడికి వచ్చింది. లాస్ట్ కు మా సర్పంచులు అంతా కలిసి ఇంకా ఈ బిల్లులు ఈ ప్రభుత్వం ఇస్తుందో సస్తుందో గానీ ఏదో గానీ మనము ఇందిరా పార్క్ కాడ 18వ తారీఖు నాడు మనం పెద్ద ఎత్తున సర్పంచులు అంతా ధర్నా చేద్దామనే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికీ రామచంద్ర అన్న గారికి దృష్టికి తీసుకొస్తున్నా, అన్న మా బిల్లులు ఇప్పించేటట్టు పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఆమె కూడా ఏమంటుంది, ప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రి గారు చెప్తే, బట్టి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే, ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్తే మీ గోడు ఇంటలేడు, కనీసం పట్టించుకోలేడు, నేనేం చేయాలి సర్పంచ్ గారు అనే కాడికి చెప్పే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రామచంద్ర అన్న దృష్టిలో చెప్తున్నాం, మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పించి మీ ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించాలని మీ ద్వారా కోరుతున్నా. యాదయ్య గౌడ్ గారు ఇప్పుడు